అండి. నమస్తే. సో, నిన్న చూసుకున్నట్టయితే మనకి విజయసాయిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, ముఖ్యంగా చూసుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా జగన్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవడు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? విజయసాయిరెడ్డి ఓ దొంగ. ఉన్నన్నాళ్ళు బానే ఉన్నాడు. బయటకొచ్చేసాడు. ఎందుకు కూటమి ప్రభుత్వంతో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడంటే తన పోర్టుల గురించి, తన బిజినెస్‌ల గురించి. మీకు అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడే దొంగ అని చెప్పారు. ఇందులోకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి బయట పెట్టాడు. విజయసాయిరెడ్డి ఎప్పుడు తన ఫేవర్ గా చెప్పుకుంటూ ఉంటాడు. తెలిసిందే కదండి. అంటే ఇన్ని రోజుల నుంచి కూడా మనకి ఏదైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నుంచి బయటకొచ్చిన అందరూ కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక కంచుకోట ఉంది. ఆ దాటి కొంతమంది కంచుకోట కాదు, కోటరీ ఉంది. కోటరీ ఉంది అని కూడా చెప్పారు. ఇది అంత జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ అన్న టెక్నికల్ తోనే మాట్లాడతాడు ఆయన. ఏదైనా ట్రాన్స్పరెన్సీగానే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారితో. ఎవరో ఏదో చెప్తే ఇనే రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు, జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వేరు. ఆయన ఎంత తొక్కితే అంత లెగుతాడు మనిషి. ఇప్పుడు ఎంత సపోర్ట్ లేకుండా ఏపీలో నార్మల్ విషయం కాదు. కాంగ్రెస్ ని ఏం చేశాడు? పొంగలో తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విజన్ ఉన్నది, ఒక స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ట్రాన్స్పరెన్సీ అండ్ స్ట్రైట్ వే ఉంటది. ఈ రోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా ఏపీలో? మీరు చెప్పండి. స్కూల్స్ ఎప్పుడైనా రెవెన్యూ చేశారా? ఇన్ని వచ్చిన సంవత్సరాల్లో, భారతదేశం వచ్చి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా నేడు నాడు కింద పోనీ ఏదో స్కీమ్ పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ ఎప్పుడైనా డెవలప్మెంట్ చేస్తాం చూసారా? ఇవాళ ఎలా ఉన్నాయి స్కూల్స్ చెప్పండి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? గుజరాత్ ఎందుకు డెవలప్ అయింది? నెంబర్ 1 స్టేట్ ఎందుకైంది? పోర్ట్స్ కట్టాలని చెప్పి బోల్డని చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బోల్ తేడా ఉంది. ఆయన ఓన్లీ తన సొంత కేడర్ కోసం, సొంత సంబంధించిన వాళ్ళ కోసమే పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వేరు. ఆయన మార్క్ వేరు, ఆయన స్థాయి వేరు. ఎందుకని వచ్చిన వాళ్ళందరూ కూడా దాని గురించే ప్రస్తావిస్తున్నారు పదే పదే? అందరికి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు వచ్చారు? బిజినెస్ మ్యాన్స్, వాళ్ళ వాళ్ళ ఇబ్బంది పడిన వాళ్ళే బయటకు వచ్చారు తప్ప ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిజినెస్ ఆపేస్తుంటే ఏం చేస్తారు? ఆర్థికంగా ఎవడే పర్సనల్ రీజన్ తో వాళ్ళు బయటకు వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండాలంటే తిట్టాల్సింది ఎవరిని? వాళ్ళని తిడితే వీళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు అంతే. ఎవడి ప్రొడక్ట్ వాడు కాపాడుకుంటాడు. అంటే విజయసాయి రెడ్డి గారు ఇంకొకటి కూడా చెప్పారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్, నా స్నేహితుడు అని చెప్పడం కూడా జరిగింది. మరి ఏంటి కూటమి ప్రభుత్వంలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా విజయసాయి రెడ్డి? కూటమి ప్రభుత్వంలో చేరే అవకాశం అని కాదు. విజయసాయి రెడ్డి గారు 2-in-1 గేమ్ ఆడుతూ ఉంటారు. ఇటు అవకాశం ఉంటే అటు దూరుతా ఉంటాడు. అర్థమవుతుందా? విజయసాయి రెడ్డి బ్రెయిన్ వేరు. ఆయన దగ్గర ఉన్న స్ట్రాటజీస్ తీసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు.